ఇనుపు నవ్వులోడి ఇనుప కాళ్ళ కింద నలిగిన 5 కోట్ల ఆంధ్రుల సంఖ్యలను ఇకపై విడిపించగా మట్టి రుణం తీర్చుకోగా ఒట్టు పెట్టి మనమంతా ఎక్కడున్న ఏకమై చంద్రన్నతో చేయి కలుపుదా కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా. నా రాజకీయ అనుభవం అంత లేదు, నీ వయస్సు మీ నాన్న లాంటి వాడే నా దగ్గర తోక తిప్పలా. నువ్వు నాకు కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? నాకు నువ్వు ముఖ్యం కాదు, తెలుగు జాతి ముఖ్యం. గ్రామ ప్రజలు స్వాగతం అందుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. సుధాకర్ అన్న చాలా కష్టపడి లోకల్ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కలిపి ఇంత ఘనంగా ఈరోజు నాకు మీరు స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి, బీజేపీ నాయకులకి, అందరు గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున వందనం తెలుపుకుంటున్నాను. నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎన్నో సంవత్సరాల తర్వాత మహిళా అభ్యర్థిగా మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. మీరు నన్ను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు కూడా మీకు సుపరిచితులే. ఆయన్ని కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇక ఈ ఇనమడు గ్రామం నాకు కొత్తేం కాదు. వారానికి 2 సార్లు నేను మీ రోడ్లోనే తిరుగుతుంటాను. ఎందుకంటే కూతవేట్లో మా ఇల్లు ఉంది, లేకుంటుపాడులో. కాబట్టి మీకు అందరికీ ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటాను. మీకు ఏ సమస్యలు వచ్చినా నేరుగా నా దగ్గరికి రావచ్చు. ఇప్పటి వరకు నేను విన్న సమస్యలు, నేను తెలుసుకున్న సమస్యలు అవి ఏం కొత్తవి కాదు. ఏ గ్రామం పైన అదే సమస్యలు. ఇళ్ళు లేవు, ఇళ్ళ స్థలాలు లేవు, నీళ్లు లేవు, రోడ్లు సరిగ్గా లేవు, చవిటి కాలువలు సరిగ్గా లేవు. ఇలాగా ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలోనే గ్రామం అభివృద్ధి చెందింది అని తెలుసుకున్నాను నేను. తిరిగి మనము ఈ 5 నెలల్లో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, అసలు కనీసం మిమ్మల్ని వచ్చి పలకరించిన నాయకులు కూడా లేరని విన్నాను. అదేవిధంగా తిరిగి మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకుంటేనే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి సైకిల్ గుర్తు మీద మాకు ఓటు వేసి ఆయన్ని గెలిపించుకుంటేనే తిరిగి మనకి అభివృద్ధి పల్లెల్లో అనేది కనిపిస్తుంది. ఈ నాయకులు, ఇప్పుడు ఉన్న ఈ నాయకులు ఎవరు కానీ సరిగ్గా ఏది డెవలప్మెంట్ చేయలేదని చెప్పి నేను తెలుసుకున్నాను. నాకు కూడా అనుభవం. యాక్చువల్గా అక్కడ ఇనమడుగు రోడ్డు, మెయిన్ రోడ్లో నుంచి తిరిగే రోడ్డు ప్రభాకర్ రెడ్డి గారే దాన్ని శాంక్షన్ చేయించారు రాజ్యసభ ఎంపీ నిధులతో. అక్కడ మా సొంత నిధులు వెచ్చించి కూడా ఆ కాలువని వెడల్పు చేశాము. కానీ ఇక్కడ ఉన్న మీ నాయకుడు కమిషన్ల కోసం అది క్యాన్సిల్ చేయించారు ఆ రోడ్డు. ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్ట్ పిలిచారు కూడా, శాంక్షన్ అయింది, ఫండ్ శాంక్షన్ అయింది, అంతా శాంక్షన్ అయింది. కానీ ఆయనకి కావాల్సింది రాలేదు కాబట్టి అది క్యాన్సిల్ చేశాడు. కాబట్టి ఇలాంటి నాయకులు ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీ బాగోగులు ఏం కోరుకుంటుంది? రాజకీయం అంటే ఇదేనా? ఉపన్యాసాలు ఇచ్చి ఎదుటి వాళ్ళని విమర్శించి మహిళలను చులకం చేసి మహిళా అభ్యర్థులు ఎవరైనా నిలబెడితే వాళ్ళతో పోటీ చేయలేక, ఢీ కొట్టుకోలేక ఇలాంటి విమర్శలు చేయడం తప్పితే వాళ్ళకి రాజకీయం చేయడం రాదని నేను అనుకుంటున్నాను. 5 సార్లు ఎమ్మెల్యే అయితేమి, 6 సార్లు ఎమ్మెల్యే అయితేనేమి, అతను ఏం చేశాడో అది మీ దగ్గరకు వచ్చి ధైర్యంగా చెప్పుకొని మిమ్మల్ని ఓటు అడగలేని నాయకుడే కాదు అని అంటున్నాను నేను. విమర్శలు
అవతల అభ్యర్థి మీద విమర్శలు చేసే ముందు మనం ఎందుకు చేస్తున్నాము అని ఆలోచించాలి. వచ్చి మిమ్మల్ని నేను ఇది చేశానమ్మా మీరు నాకు ఓటేయండి అని అడిగే హక్కు ప్రతి ఎమ్మెల్యేకు ఉంది. ఎన్నో దగ్గర చూసాం మనం 5 సార్లు 6 సార్లు ఇప్పటికీ గెలుస్తూనే ఉంటారు ఆ ఎమ్మెల్యేలు. ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి అటువంటిది, ప్రజా సమస్యలు వాళ్ళు తీర్చడం వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రజలు వాళ్ళని ఆదరిస్తున్నారు. ఈరోజు ఎందుకు భయపడుతున్నారు కోవూరు నియోజకవర్గంలో ఓడిపోతాము అని చెప్పి? 5 సార్లు మీరు 6 సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా, మీరేం అభివృద్ధి చేయలేదా? చేస్తే మరి ఎక్కడుంది? ఈ ప్రజలందరూ ఎందుకు వస్తున్నారు తండాలుగా? మాకు నీళ్లు లేవు, కాలువలు లేవు, ఇళ్ళు లేవు, తెలుగుదేశం ప్రభుత్వంలోనే హయాంలోనే అభివృద్ధి జరిగింది, మాకు ఇప్పుడు ఎటువంటి ఈ 5 ఏళ్లలో మేము అభివృద్ధికి నోచుకోలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు వస్తున్నారు. అది చూసి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రజలారా మీకు అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఏ గ్రామ పంచాయతీకైనా ఎవరికైనా మీకు మీరే నాయకులు. మీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి నేరుగా వచ్చి నన్ను కలుసుకొని మీ సమస్యలు చెప్పుకోవచ్చు. ఆ సమస్యని వెంటనే నేను తీరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. మరోసారి చెప్తున్నాను, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని, అదేవిధంగా వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీ అందరికీ అందిస్తానని మాట ఇస్తున్నాను. మీ అపూర్వమైన ఓటు నమ్మకంతో నాకు ఎమ్మెల్యేగా వేసి గెలిపించండి. అదేవిధంగా సార్ని ఎంపీగా గెలిపించండి. ఇద్దరము కలిసి ప్రతి గ్రామం అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్తాము. మీరు నమ్మకంతో ఓటేయండి. మీ నమ్మకం నేను ఏ రోజు పోగొట్టను అని చెప్తున్నాను. నేను మరొకసారి చెప్తున్నాను, నేను పాలకురాలిని కానే కాదు, సేవకురాలిని. సేవ చేయడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. సేవ మాత్రమే చేస్తాను, ప్రజల సమస్యల్ని మాత్రమే తీరుస్తాను. కాబట్టి ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు దీన్ని ఎదుర్కొని మాట్లాడగలిగితే మాట్లాడండి. మీరు సమస్యలు తీర్చుంటే వాళ్ళని ఓట్లు అడగండి, వెళ్ళండి, మీకు ఓట్లు వేస్తే గెలవండి. అంతేగాని అవతల వాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద, అది కుటుంబ స్త్రీలు రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఎక్కడున్నాం మనం? రాజకీయాల్లోకి వచ్చి ఒక అడుగు ముందుకేసి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నాకు రాజకీయం అవసరమే లేదు, కానీ నేను సేవ చేయాలి. ప్రత్యక్ష రాజకీయాలకు వస్తే మరింత నేను చేసే సేవలు మీకు అందరికీ అందుతాయి. ఇప్పుడు నాకు చాలా గ్రామాల్లో నేను వాటర్ ప్లాంట్లు ఇచ్చున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కానీ నేను అక్కడికి వెళ్ళేదాకా నేను ఈ గ్రామంలో ఇచ్చాను అనేది కూడా నాకు తెలియదు. అలాంటివి ఎన్నో చేస్తున్నాం. కాబట్టి నాకు ఇంకా ఇన్ని గ్రామాలు ఉన్నాయని కూడా తెలియదు ఈరోజు ఇప్పటి వరకు. నేను ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యేదాకా, అయిన తర్వాత చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. అయ్యో, ఇన్ని గ్రామాల్లో ఎంతమందికి నీళ్లు లేవు, రోడ్లు లేవు, ఎలా ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పి. ఎవరైతే అటువంటి అనుభవాల్ని మనకి జరిగినవని భావిస్తారో వాళ్ళే రాజకీయ నాయకులు. కాబట్టి నేను ఫీల్ అవుతున్నాను, అయ్యో వీళ్ళందరికీ ఇలా ఉంది అని చెప్పి. నేను రాజకీయ నాయకులే, నేను ఎమ్మెల్యేనైతే ఆ సమస్యలన్నీ నేను తీరుస్తాను అని అందరికీ మాట ఇస్తున్నాను. అందరికీ నమస్కారం.